వెల్కమ్ టు స్వతంత్ర నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేశాయి ప్రజా తీర్పును అపహాస్యం చేయాలని చూశారన్న జూపల్లి విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్యం సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ గోల్కొండలో బోనాల సందడి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు రాజ్ తరుణ్ కేసులో రోజుకో మలుపు మాల్వీ నన్ను చంపుతానని బెదిరించిందంటూ లావణ్య పూరి జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు అమర్నాథ్ యాత్రకు బ్రేక్ వేసిన అధికారులు తమ పాలనలో తూడాలో ఎలాంటి అవినీతి జరగలేదని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పారు. తూడాలో ఏదో అవినీతి చేసేశామని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన హయాంలో అవినీతి జరిగిందా లేదా అన్న విషయంపై సీఎం చంద్రబాబుకు తానే లేఖ రాశానన్నారు. తూడా నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేశానని చెప్పారు తూడా మాజీ చైర్మన్. తుడాకి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు. తుడాని డబ్బు డెవలప్ చేసినాం, ఆదాయాన్ని సమకూర్చినాం, అనేక పల్లెలు అభివృద్ధి చేసినాం, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యశాలలు తయారు చేసినాం. ఇవన్నీ కూడా ప్రజలకు అందించిన ఉద్దేశం. నేను అదే అన్నా, రోజు ఇంతోడు మాట్లాడుతున్నాడు. తోడలో ఏదో జరిగిపోయింది, విజిలెన్స్కి ఇస్తాం, తోడలో అది జరిగిపోయింది, వీళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అంటే నేనే చెప్పిన, నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాశా, బాబు ఇవి చేశాం, మీరు విచారం చేయండి, సమగ్ర విచారం చేయండి, సంపూర్ణ విచారం చేయండి. నేను రాయగలిగానంటే తుడాకి చైర్మన్గా ఇంప్లిమెంట్ చేసే అధికారం ఏమీ ఉండదు అక్కడ. తుడాకి ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావు. తుడాని డబ్బు డెవలప్ చేసినాం, ఆదాయాన్ని సమకూర్చినాం, అనేక పల్లెలు అభివృద్ధి చేసినాం, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యశాలలు తయారు చేసినాం. ఇవన్నీ కూడా ప్రజలకు అందించిన ఉద్దేశం. నేను అదే అన్నా, రోజు ఇంతోడు మాట్లాడుతున్నాడు. తోడలో ఏదో జరిగిపోయింది, విజిలెన్స్కి ఇస్తాం, తోడలో అది జరిగిపోయింది, వీళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అంటే నేనే చెప్పిన, నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాశా, బాబు ఇవి చేశాం, మీరు విచారం చేయండి, సమగ్ర విచారం చేయండి, సంపూర్ణ విచారం చేయండి. నేను రాయగలిగానంటే తుడాకి చైర్మన్గా ఇంప్లిమెంట్ చేసే అధికారం ఏమీ ఉండదు అక్కడ.
చంద్రబాబు రేవంత్ రెడ్డితో ఏం చర్చించారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీలు సమాధానం చెప్పాలని కోరారు. వెంకటేశ్వర స్వామి ఆస్తుల్లో తెలంగాణ వాటా కోరింది నిజమా కాదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి, ఏ సమస్యలు జటిలంగా అనిపించాయి, ఏ సమస్యల మీద ఏ స్థాయిలో కమిటీలు అని చెప్పి మీరు మాట్లాడేటువంటి వాళ్ళు వాటికి సంబంధించినటువంటి చర్చల పురోగతి ఏంటి అనేటువంటిది ఎక్కడా కూడా కలిసిన తర్వాత భేటీ తర్వాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు చెప్పినటువంటి సందర్భం లేదు. అన్నిటి మీద చంద్రబాబు నాయుడు ఇప్పటికే అయిపోయింది కదా, రాజధాని అంతా పూర్తి అయిపోయినట్టుగా, పోలవరం అంతా పూర్తి అయినట్టుగా, ఒక్కొక్క కార్యక్రమం ఆయన ఇచ్చినటువంటివన్నీ నెరవేరినట్టుగా, విభజన హామీలన్నీ కూడా నెరవేరడానికి ఆయన వెంటనే ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది తప్ప నిన్న మీరు వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో మీరు సాధించినటువంటిది ఏమిటంటే ఏమీ కనిపించలేదు. పరడబ్బా పరస్పర డబ్బా, ఇద్దరు ఒకరినొకరు డబ్బా కొట్టుకొని రావడం తప్ప ఇదిగో ఇతిమితంగా ఈ ప్రయోజనాల గురించి మేము ప్రయత్నం చేశాం అనేటువంటి మాట ఎక్కడ వినిపించలేదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుల సమావేశంలో ఏ ఏ అంశాల మీద చర్చించారు, ఏ అంశాలకి సానుకూలమైనటువంటి స్పందన వచ్చింది, ఏ అంశాలు పరిష్కారానికి నోచుకున్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఆత్మీయ సమావేశం జరిగింది. రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని ఇరు పార్టీల నేతలు నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపచ్చలు లేకుండా నేతలు వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రజలు రాక్షస పాలన అంతమొందించాలని, కూటమికి ఇచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకొని నిలబెట్టుకునేలా క్షేత్ర స్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్టు సమాచారం. తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎప్పుడు? కాంగ్రెస్ నాయకులు, ఇతర ఆశావహులు ఇద్దరు కలిసినా ఇప్పుడు దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇలాంటి వేళ సరికొత్తగా మరో వాదన తెరపైకి వచ్చింది. మరికొన్ని రోజుల పాటు పదవుల పందేరం ఆలస్యం అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఈ పరిస్థితి అన్న చర్చ మొదలైంది. పదవీ యోగం ఎప్పుడు? రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు ఇద్దరు ముగ్గురు కలిసినా ఇప్పుడు ఇదే అంశం చర్చకొస్తోంది. నిజమే, గతేడాది డిసెంబర్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దశాబ్ద కాలం పాటు గులాబీ హవా కొనసాగిన మొన్నటి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో అప్పట్నుంచి ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు దక్కుతుంది అన్న ఆశల్లో, అంచనాల్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఆశావహులు. ఇందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ఉన్న 37 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని వారు, పార్టీ కోసం త్యాగాలు చేసి సీట్లు కోల్పోయిన వారు, అన్ని విధాలుగా అండగా ఉన్నవారు, సుదీర్ఘకాలం పాటు పార్టీని అంటిపెట్టుకుని ఎన్ని ఆటుపోట్లొచ్చినా తట్టుకొని నిలబడిన వారిని గుర్తించి వారిలో కొందరికి అవకాశం కల్పించింది హస్తం హైకమాండ్. ఈ ఏడాది మార్చి 14న 37 మందికి నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. కానీ ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ అమల్లోకొచ్చింది. దీంతో సంబంధిత శాఖలు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జీవోలను ఆయా కార్పొరేషన్లకు పంపలేదు.
ఫలితంగా పదవులు పొందిన 37 మంది బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం లేకుండా పోయింది. తీరా ఎన్నికలయ్యాక సీన్ మారిపోయింది. కొందరు మంత్రులు ఆయా నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్న నాయకుల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడం, మరికొందరు తమకు ఆయా పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగాయి. ఇందులో పలువురు నేతలైతే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారన్న వాదన ఉంది. దీంతో ఆ తర్వాత మొత్తం జాబితాను మార్చి కొత్తగా తయారు చేసే పనిలో పడింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే గత కొద్ది రోజులుగా రేపో మాపో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందన్న వార్తలు వినిపించాయి. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఈ వ్యవహారంపైన గ్రీన్ సిగ్నల్ వస్తుందని, ఇక పదవుల పందారమే లేటని అంతా భావించారు. కానీ అలాంటి వేళ ఆశావహులకు పిడుగులాంటి వార్త కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి వినిపిస్తోంది. కురియన్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోందన్న ప్రచారం సాగుతోంది. వాస్తవానికి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కుతాయని హస్తం హైకమాండ్ భావించింది. ఇందుకు తగినట్లుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో స్థానిక నేతలు కూడా 13 నుంచి 14 ఎంపీ స్థానాలు దక్కుతాయని, హస్తం హవా వీయడం ఖాయమని చెప్పుకొచ్చారు. కానీ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మాత్రం ఇందుకు భిన్నమైన తీర్పు వచ్చింది. తెలంగాణలో ఉన్న మొత్తం 17 సీట్లలో కేవలం 8 స్థానాలతోనే కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మొన్నటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆయా రాష్ట్రాల్లో సీట్లు తగ్గడానికి గల కారణాలను అన్వేషిస్తూ ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోవడంలో భాగంగా ఏం జరిగిందో తెలుసుకునేందుకు కమిటీలు వేసింది ఏఐసీసీ. అందులో భాగంగా కురియన్ కమిటీ ఎన్నికల వేళ తెలంగాణలో నెలకొన్న పరిస్థితులు, నేతల మధ్య సమన్వయం ఉందా లేదా, సఖ్యత సంగతి ఏంటి, ఎవరు పార్టీ కోసం కష్టపడి పనిచేశారు, ఎవరు పైపైన తిరిగారు అన్న విషయాలపై ఆరా తీసే పనిలో పడింది. అతి త్వరలోనే పూర్తి స్థాయిలో దీనిపై ఒక నివేదిక సమర్పించి ఈ నెల 10న పార్టీ అధినాయకత్వానికి అందించేందుకు తుది కసరత్తులు చేస్తోంది కురియన్ కమిటీ. ఒకసారి ఈ కమిటీ నివేదిక కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి చేరిన తర్వాత పార్టీ కోసం నిజంగా కష్టపడిన వారు ఎవరు, వారికి ఎలాంటి పదవి ఇవ్వాలన్న దానిపై హైకమాండ్ ఓ నిర్ణయానికి రానుంది. ఆ తర్వాతే నామినేటెడ్ పోస్టుల భర్తీ జరగనుందని కాంగ్రెస్ వర్గాలు అంతర్గతంగా చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్లో పదవుల పందారంపై ఆశలు పెట్టుకున్న వాళ్ల జాతకమంతా కురియన్ కమిటీ చేతుల్లో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అరకొర వసతులు, టీచర్ల కొరత, పాఠ్యపుస్తకాల కొరత, దుస్తుల కొరత, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపు ఆలస్యం తదితర సమస్యలు తెలంగాణ విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని విమర్శించారు. రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో పుట్టిన బిడ్డను అమ్మిన 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన లావణ్యకు పోసానిపేట గ్రామానికి చెందిన మహేష్తో వివాహమైంది. అప్పటికే ఆమె గర్భవతి. భర్తకు తెలియకుండా గర్భాన్ని తీసేందుకు ప్రయత్నించింది. ఏప్రిల్ 8న సమన్వత ఆసుపత్రిలో మేనేజర్ ఉదయ్ కిరణ్ను లావణ్య సంప్రదించింది. ఆసుపత్రిలో వైద్యులైన సిద్దిరాములు, ప్రవీణ్ కుమార్ గర్భాన్ని తీసేయాలని, పుట్టిన బిడ్డ కూడా తనకు వద్దని చెప్పడంతో 2 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఏప్రిల్ 11న రాత్రి 8 నెలల గర్భవతి లావణ్యకు నొప్పులు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చి సాధారణ డెలివరీ చేశారు. పాపకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
పాపకు చికిత్స చేయించిన ఆసుపత్రిలో లావణ్య భర్తకు తెలిసిన వారు ఉండడంతో లావణ్య డెలివరీ అయిందని, పాప తమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్పాడు. పెళ్లైన 2 నెలలకే డెలివరీ కావడం ఏంటని వివరాలు తెలుసుకోగా అసలు విషయం బయటపడింది. దీంతో మహేష్ 1098కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడంతో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ స్రవంతి పాప విక్రయానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో పాప విక్రయం గుట్టు రట్టయింది. గతంలో సిద్దిరాములు కౌసల్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వహించేవారని, ఆ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న విషయంలో కేసు నమోదు కావడంతో పాటు ఆ కేసు ప్రభుత్వం కోర్టు పరిధిలో ఉందని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. విక్రయించిన పాపను చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అప్పగించామని సీఐ చెప్పారు. చిన్నారి విక్రయానికి సంబంధించిన కేసులో వైద్యులు సిద్దిరాములు, ప్రవీణ్ కుమార్, ఆసుపత్రి మేనేజర్, వాచ్మెన్, లావణ్య సహా మరో 3 అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచున్నట్లు సీఐ తెలిపారు. స్రవంతి మేడం గారు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో చిన్న బాలికను ఎవరో అమ్మినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే దరఖాస్తుల విషయం ఏమనగా లావణ్య అనే ఆమె ఏప్రిల్ నెల 11వ తారీఖు నాడు కామారెడ్డి పట్టణంలో గల శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి సమన్విత హాస్పిటల్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ నందు ఒక ఆడ పిల్లకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత ఆ అమ్మాయిని తల్లి మరియు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు, తర్వాత అందులో పనిచేసే కాంపౌండరు, తర్వాత వాచ్మెన్ కలిసి ఎవరికో అమ్ముకున్నారని 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్కు లావణ్య భర్త అయినటువంటి మహేష్ కంప్లైంట్ చేసినాడని, ఆ విషయంలో విచారణ చేసి తగు చర్య తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేషనల్ సైక్లిస్ట్ ఆశా మాల్వియా కలుసుకున్నారు. కార్గిల్ దివాస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు ఆశా మాల్వియా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. జూన్ 24వ తేదీన కన్యాకుమారి నుంచి ఆమె సైకిల్ యాత్ర మొదలుపెట్టారు. ఆశా మాల్వియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్లో అక్రమాలపై విచారణ జరిపించాలని మాజీ ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోషులను శిక్షించాలని ఆయన కోరారు. అసోసియేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలతో నైపుణ్యం ఉన్న క్రీడాకారులు క్రీడాకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడాకారులకు శిక్షణ, ఇతర అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన నిధులు దుర్వినియోగమయ్యాయని ఆయన ఆరోపించారు. దీనిపై ఇప్పటికే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చెప్పారు. ఈ ప్రెస్ మీట్లో రంగారెడ్డి జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి ధన సీనియర్ కోచ్ కంది రవి పాల్గొన్నారు. Individuals who do not know even about chess, they came to the chess game, entered into Telangana state and conducted fake elections, and fake electoral list they were prepared, and they tried to draw money from the bank account of the, but the registrar has objected to that. He did not get registered. He has not allowed. He has not allowed. Registration office registrar not allowed them to get them registered. These all facts we have brought to the notice of the court, and we have filed a suit in the High Court. Now they are putting pressure from the police and others to withdraw this case. So 2021లో ఆఫ్టర్ కరోనా ఒక ఫేక్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఒక ఫేక్ ఎలక్ట్రల్ లిస్ట్తో 2021లో కండక్ట్ చేసి చాలా సీక్రెట్గా దాన్ని బ్యాంక్లో అప్డేట్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం కాజేసి ఏదైతే మాకు ఎప్పుడైతే ఇంటిమేషన్ వచ్చిందో మేము వెంటనే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి ప్లస్ బ్యాంక్కి ఇంటిమేట్ చేసాము. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రిజెక్ట్ చేశాడు ఆ బాడీని, ప్లస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది. తర్వాత మేము హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ వేసాం. హైకోర్టులో కేసెస్ రన్నింగ్లో ఉన్నప్పుడు మా మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ చేసి కేసు వాపస్ తీసుకోమని బెదిరిస్తున్నారు. సో కేసు తీసుకోకపోతే మీ మీద క్రిమినల్ చర్యలు చేస్తాను మా ఎక్స్ పార్టీ క్యాండిడేట్స్ పోలీసులను తప్పుదో పట్టించి
హైకోర్టులో కేసు ఉన్న విషయం కూడా చెప్పకుండా మా మీద కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. పెట్టి మాతో మీరు సెటిల్మెంట్కి వస్తారా లేదంటే మిమ్మల్ని జైల్లో కూర్చోబెట్టారని బెదిరిస్తున్నారు. Fake individuals who do not know even about chess. గోల్కొండ జగదాంబ మహంకాళి బోనాలకు భక్తులతో కిక్కిరిసింది. అమ్మవారి దర్శనం కోసం గంటల పాటు క్యూలైన్లో నిలిచిన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. బోనాల కోసం ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేశామని అధికారులు చెప్పినా సరైన సదుపాయాలు కల్పించలేదని భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అంచనాలకు మించి భక్తులు రావడంతో పోలీసులు సాయశక్తులా ప్రయత్నించినా పలుచోట్ల కంట్రోల్ చేయలేకపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గోల్కొండ కోట నుంచి కింది వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు అరగంట పాటు క్యూ లైన్ లో వేచి చూస్తున్నారు భక్తులు. అయితే మనతో పాటు కొంతమంది శివసత్తులు ఉన్నారు. ప్రత్యేకంగా ప్రతి ఏటా అమ్మవారికి బోనాలు చేయడం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ అమ్మవారికి ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి, ఎన్నేళ్ల నుంచి ఈ యొక్క బోనాన్ని సమర్పిస్తారు? రాబట్టి 10 సంవత్సరాలు అండి. 10 సంవత్సరాల నుంచి గోల్కొండకు వస్తాము. గోల్కొండ తొలి బోనం అమ్మవారికి సమర్పిస్తాము. గోల్కొండ బోనాలకి, జగదాంబకి. ఇతను మా గురువు. ఎట్లా అనిపిస్తుంది? గత 15 సంవత్సరాలు 16 సంవత్సరాలుగా నేను బోనం తెస్తున్నాను. నా పిల్లలు, నేను, నా శిష్యరికం అంతా బోనం తీసుకొని వస్తాం. గోల్కొండ జగదాంబిక అమ్మవారి తొలి బోనమే తీసుకొని వస్తాం మేము. మాకు ఎంతో ఆనందం, సంతోషంగా ఉంది. బోనాలకు సపరేట్ లైన్ పెడితే ఇంకా సంతోషంగా ఉంటుంది. మిగతా అంతా ఆల్ హ్యాపీ అండి. అంతా సంతోషంగా ఉంది. ఏం కోరుకున్నారు ప్రధానంగా? కోరికలు అంటూ ఏముండయండి, సర్వే జన సుఖినో భవంతు, అంతే మా కోరిక. ప్రతి సంవత్సరం తీసుకొస్తాం కాబట్టి మాదేవి కష్ట సుఖాలని అమ్మవారు చూసుకుంటది. అందరు సుఖంగా ఉండాలని మేము మొక్కుకుంటాం. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి కోరుకుంటామని కూడా చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది బోనం తీసుకురావడం? ఆషాఢం తొలి ఆదివారం అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరుగుతుంది. ముందుగా ఫస్ట్ వారం గోల్కొండ బోనాలు కాబట్టి ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది బోనం చేసినందుకు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నేళ్ల నుంచి ఈ బోనం చేయడం నుంచి చేస్తున్నానండి బోనం. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారికి మొదటి వారమే బోనాన్ని సమర్పించడం అనేది? చాలా అంటే చాలా సంతోషంగా, హ్యాపీగా అనిపిస్తుంది అమ్మవారికి బోనం సమర్పించుకోవడం. దాంట్లో శివసత్తులకు అన్ని సపరేట్ గా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది అండి. ముఖ్యంగా శివసత్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్ ని ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషంగా ఉందంటూ చెప్తున్నారు. అలాగే గోల్కొండ బోనాలకు ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం లేదా గురువారంలో ఈ యొక్క అమ్మవారికి బోనాన్ని సమర్పించడం కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది శివసత్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా అనిపిస్తుంది ఈ యొక్క బోనాలను అమ్మవారికి తీసుకురావడం? వచ్చేసి గోల్కొండ తొలివారం ఈ రోజు చాలా సంతోషం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈసారి బోనాల పండుగ ఈ రోజు అమ్మవారికి ఫస్ట్ రోజు ఈ రోజు స్టార్ట్ అయింది. మొదటి రోజు అమ్మవారికి ఈరోజు బోనము, బొడవియము సమర్పిస్తుంటారు. ఇంకోటి ఇలానే చాలా బాగా జరుగుతుంది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి బోనాల పండుగ అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము చాలా హ్యాపీగా సంతోషపడుతున్నాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఒగ్గుడోళ్ల నడుమ శివసత్తుల పూనకాలతో అమ్మవారికి ఈ యొక్క అత్యంత ప్రీతికరమైన బోనాన్ని తీసుకురావడాన్ని ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ప్రతి ఏడు లాగా ఈ ఏడు కూడా మేము వచ్చాము. అంగరంగ వైభవంగా బోనాలు అన్నీ ఎక్కుతున్నాయి శివసత్తుల డప్పులతోటి. కాకపోతే కొంచెం మాకన్నట్టు శివసత్తులకు దారి ప్రైవేట్గా పెడితే కొంచెం బాగుంటుందని కోరుకుంటున్నాం. మేము బోనాలకు ప్రత్యేక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్తాం. ఎక్కడ లేదండి అన్నారు కానీ టీవీలలో దాంట్లో చెప్పారు కానీ ఇక్కడైతే ఎక్కడ లేదు. ఎక్కడ పోయినా ఇబ్బంది పడుతూ రావడమే. ఇందాక ఒక బోనం కూడా పడిపోయింది. అలాగే కొంచెం హ్యాపీగా మమ్మల్ని ముందరికి పంపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా కొంత మేరకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు అలాగే ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేస్తుంటే బాగుండేదని కూడా చెప్తున్నారు. ఇక్కడ గోల్కొండ బోనాలను అలాగే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లయితే అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగానే తాగునీటి ఫెసిలిటీ కావచ్చు, మొబైల్ టాయిలెట్స్ తో పాటుగానే ఇతర క్యూ లైన్లు అన్నింటికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశాము అనేది కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్ గా గోల్కొండ జగదాంబిక అమ్మవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ చందు గోపితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్. వికసిత్ భారత్ వైపు మన దేశం పరుగులు తీస్తోందన్నారు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్. తిరుమల శ్రీవారిని ఆయన వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ అధికారులు కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు 2047 నాటికి మన దేశం ఖచ్చితంగా వికసిత్ భారత్ వైపు
పరుగులు పెడుతుందని కేంద్ర మంత్రి మురుగన్ అన్నారు. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. I used to come to pray Bhagwan Balaji. So I always pray to the people's health and people's welfare and progressive of the country. So today I prayed for the all people's progressive, the nation progressive, our Prime Minister's vision for the Viksit Bharat 2047 for the Viksit Bharat. In that Viksit Bharat, so I prayed all the prosperity, wellness and good health to the citizen of the country. I used to. ఇవి బులెటిన్లోని విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.